ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బడుల్లో సాగుతున్నది ఏంటి? యాప్ల ప్రహసనం, బోధనేతర పనుల ఒత్తిడి. ఒక టీచర్ తెల్లవారి 9 గంటలకు స్కూల్కి వెళ్ళి నుంచి సాయంకాలం 4 గంటలకు స్కూల్ నుంచి బయటకు వచ్చే వరకు 10 యాప్లు అప్లోడ్ చేయాలి, ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇదంతా రూరల్ గ్రామీణ ప్రాంతాల్లో. మనకి కోర్ సిటీలో అమరావతి రాజధాని కానీ విశాఖపట్నంలోనే అన్ని నెట్వర్క్లు డేటా సరిగా కనెక్ట్ కాదు. సెక్యూరిటీ మెజర్స్ లో తగ్గించారు, బ్యాండ్ విడ్త్ తగ్గించారు. ఆ పరిస్థితిలో అటువంటిది పల్లె ప్రాంతాల్లో నెట్వర్క్ లేని పరిస్థితుల్లో టీచర్లకి యాప్లు నెట్వర్క్ అసలు కనెక్ట్ అవ్వదు. వాళ్ళు తెల్లవారు 9 గంటలకు స్కూల్కి వెళ్ళడంతోనే తంబేయాలి. ఫేషియల్ అటెండెన్స్ ఉంటుంది. ఆ ఫేషియల్ అటెండెన్స్ కి నెట్వర్క్ లేక తీసుకోదు. మొదటిది దాన్ని తాను ఆబ్సెంట్ గానే పరిగణిస్తారు కదా. అక్కడి నుంచే టెన్షన్ పడుతున్న టీచరు దాని నెక్స్ట్ పని ఏంటంటే బాత్రూమ్ ఫోటో తీయాలి. ఒక టీచర్ తన ఇంట్లో బాత్రూమ్ కూడా పని వాళ్ళకి ఇవ్వటం లేదంటే కాంట్రాక్ట్ కి ఇవ్వడం చేస్తాడు, కానీ ఆయన బాత్రూమ్ కార్యక్రమ కాలకృత్యాలు తీర్చుకొని వస్తాడు, కానీ ఫోటోలు తీసుకోడు కదా. అటువంటిది అంటే ఇదేమి తప్పు అని కాదు, కానీ పిల్లల కోసం మంచిదే. కానీ తెల్లవారి ఏ పరిస్థితులు ఉంది ఆ బాత్రూము ఏంటి అనేది తెల్లవారి వెళ్తూనే ఓ పుస్తకం తీయడం, బోర్డు మీద లెసన్ చెప్పడం కాకుండా బాత్రూమ్ ఫోటో తీసి అప్లోడ్ చేయాలి. నెట్వర్క్ లేని ఈ పరిస్థితుల్లో